తెలంగాణలో దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి చివరకు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్. గతేడాది డిసెంబర్లో ప్రజలు అఖండ విజయాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఏడాది కాలం పాటు కాంగ్రెస్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతూ దూసుకుపోతోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టి మాట నిలబెట్టుకుంది. ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడం కోసం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అర్హతను బట్టి సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అలాగే సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీనిస్తూ మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తోంది. రైతులకు రుణమాఫీ చేసి కర్షక పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది. సూపర్ 6 గ్యారంటీలలో ఇప్పటికే చాలా వరకు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే వీటిపై ప్రతిపక్ష నాయకులు విమర్శనాస్త్రాలు కూడా ఎక్కుపెడుతున్నారు. ఇచ్చిన హామీలలో చాలా వాటిని అమలు చేయలేదని, చేసిన వాటిలో కూడా కేవలం తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ముగిసినా రైతు బంధు నిధులు విడుదల చేయలేదని అంటున్నారు. ఇదే నేపథ్యంలో అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా నదులు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తూ కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో ధనికులే కాకుండా ఎన్నో ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న సామాన్య, మధ్యతరగతి వాళ్లు కూడా ఉన్నారు. వారి నిర్మాణాలను రాత్రికి రాత్రే కూల్చివేయడంపై ఒకంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా ప్రస్తుతం ఎక్కడుండాలన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. దీనిపై ప్రతిపక్షాలు సైతం గట్టిగా పట్టుబట్టాయి. అయితే మూసీ పునరుద్ధరణ, నగరాభివృద్ధి, భాగ్యనగరం సుందరీకరణలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ సామాన్యులు ప్రభుత్వం మాటలను పెద్దగా చెవికెక్కించుకున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఇలా చేయడం వల్ల అన్యాయానికి గురవుతున్నామని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలించబట్టి దాదాపు ఏడాది కావస్తోంది. అయినప్పటికీ కేబినెట్ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై పార్టీ నాయకుల్లోనే కించిత్ అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలిచిన సీట్లలో భాగంగా ఇంకా 5 లేదా 6 మంత్రిమండలిలోకి తీసుకోవచ్చు. అయితే దీనిపై సీఎం సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లుగా ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఢిల్లీ పెద్దల చెవుల్లో పడేసి వారి నిర్ణయానుసారం ఇక్కడ అమలు చేయడంపై కొంత వ్యతిరేకత ఉందంటున్నారు లోకల్ నాయకులు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని అంటున్నారు. దీంతో నాయకుల్లో నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ 25 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కేవలం ఏడాది క్రమంలో ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటన అంటే ఇది చిన్న విషయం కాదని అంటున్నారు పరిశీలకులు. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు గౌరవం, విలువ ఉండదని, కేవలం ఢిల్లీ నాయకులు చెప్పిందే ఇక్కడ జరుగుతుందని గతంలో బీఆర్ఎస్ చెప్పిన విధంగా సీఎం రేవంత్ తీరు ఉందని కొందరు అంటున్నారు. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. పరిపాలనా పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణతో పాటు అన్ని స్థాయిల విద్యార్థులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో రాష్ట్రంలో కొత్తగా 26 నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో 1 నుంచి 7వ తరగతి వరకు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 16 కొత్త నర్సింగ్ కళాశాలలతో పాటు 28 పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. 213 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, తదితర సేవలకు ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోనున్నారు. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించనున్నారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ, థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం కల ఒక యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో 237 విద్యుత్ సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేస్తారు. ఘట్కేసర్లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐసిటి ఏర్పాటుతో పాటు కొన్ని కంపెనీలతో ఇతర ఒప్పందాలు చేసుకుంటారు. నగరంలోని గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన 6 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభిస్తారు.
HCITI ప్రాజెక్టులో భాగంగా చేపట్టే వివిధ పనులకు భూమి పూజ చేస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు 826 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభిస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ 3 రోజుల పాటు హైదరాబాద్లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇలా అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల మధ్య ఏడాది పాలనా వైభవాన్ని గురించి ప్రజలకు వివరించనున్నారు.